ఎటువైపు వస్తుంది చూడండి గాలి. దీని డైరెక్షన్ ఎటు ఉంది, అటున్నది. మనం అటుండొద్దు, దానికి ఆపోజిట్లో ఉండి ఫైర్ ఫైటింగ్ చేయాలి. ఫైర్ ఫైటింగ్ చేసేటప్పుడు రైట్ అయితే మనకు గాయాలైతాయి. అంతేనా? ఆ పక్కన ఉన్నదాన్ని డీసీపీ డ్రై కెమికల్ పౌడర్ అంటాం. దాన్ని వాడటం కూడా ఈజీనే, కానీ ఒకసారి అది వాడిందంటే మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, అంటే కంట్రోల్ ఉండదు. ఇందులోనే మనకు అవసరం ఉన్నంత వాడుకుంటాం, మిగిలింది అందులో ఉండిపోద్ది. కానీ డీసీపీలో మాత్రం ఒకసారి మనం స్పీచ్ చేస్తే మొత్తం బయటికి వెళ్ళిపోద్ది, పౌడర్ మొత్తం వ్యాపించి. సిలిండర్ అంటారా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటారు. ఇవి స్కూల్లో కానీ హాస్పిటల్స్లో పెట్రోల్ బంకులో మనం చూస్తూ ఉండవచ్చు. ఎలక్ట్రిక్ ఫైర్లకు బాగా ఉపయోగిస్తాం, అన్ని రకాల ఫైర్లకు ఉపయోగపడుతుంది. కరెంట్ ఫైర్కి ఎందుకు ఉపయోగిస్తామంటే మనకు డైరెక్ట్ కరెంట్ టచ్ కాదు కాబట్టి, మధ్యలో గ్యాస్తో కాస్తున్నాం కాబట్టి ఇది మనకు కరెంట్ షాక్ రాదు. పౌడర్ కూడా అంతే. అలా కాకుండా ఫోమ్ కానీ మనం వాటర్ కానీ కరెంట్ ఫైర్ల మీద మనము ఉపయోగించినప్పుడు ఏమైందంటే ఆ నీటి యొక్క ధార ద్వారా జెట్ ద్వారా మనకు కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఫైర్లకు ఇది ఉత్తమమైనది. తీసేసిన తర్వాత ఏం చేయాలి, మనం తిప్పాలి. ఏ డైరెక్షన్లో తిప్పాలి? యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటుంది, ఆ యారో మార్క్ వరకు మనం తిప్పినట్లయితే బయటకు వస్తుంది. దీన్ని డెలివరీ ట్యూబ్ అంటాము. ఈ డెలివరీ ట్యూబ్ అది ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషన్ ఉపయోగించినప్పుడు ఇది పట్టుకోకూడదు. మనం ఈ సిలిండర్లో ఎక్స్టింగ్విషన్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది లిక్విడ్ రూపంలో ప్రెషరైజింగ్ చేసి ఉంటుంది. అది బయటకు వచ్చేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది, కూల్ ఉంటుంది. మనం ఈ విధంగా పట్టుకున్నట్లయితే మన బాడీలో ఉన్న హీట్ తీసుకుంటుంది, మన చేతికి దగ్గర వస్తుంది. కాబట్టి ఈ హార్మోన్ యొక్క జ్ఞానం రక్తం మాత్రమే వాడాలి. కార్బన్ డైఆక్సైడ్ ఏంటి, దీని యొక్క లక్షణం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ విషవాయువా సాధారణవాయువు? చనిపోతాం. చాలాసేపటి వరకు ఆక్సిజన్ సరిగా అందకపోతే చనిపోతారు కూడా. కాబట్టి అది ఒకటి దృష్టిలో ఉంచుకుంటాం. మనకు ఇది వాడేటప్పుడు మన ఈ జ్ఞాపకం ఏం చేయాలి, ఆరో మార్కులో యాంటీ క్లాక్ వైజ్గా మనం తిప్పేయాలి. తిప్పేసి ఫైర్ ఎక్కడ ఉంటే ఆ డైరెక్షన్లో మనం దీన్ని పట్టుకొని ఉన్నట్లయితే మనకు ఫైర్ అనేది ఆరిపోతుంది. అది పూర్తిగా ఆరిపోయేదాకా మనం దాన్ని ఉపయోగించాలి. సగం ఆరిపోయినప్పుడు వదిలేస్తే మళ్ళీ పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఆయిల్ ఫైర్ని ఏ విధంగా ఆపుతారో మనం చూద్దాం. పెట్రోల్ ఫైర్ మా వాళ్ళు చేసి చూపిస్తారు.